హాయ్ అండి. పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినా తెలియదు. బండి రా తీసేనా లేదు, పొలంకి వచ్చుకోవాలంటే బండి అదే పడిపోయింది. చాలా టైం నుంచి ప్రయత్నించాను, బండి మాత్రం బయటికి రాలేదు. ఇదిగోండి బెల్లం తీసుకొచ్చాను. అలా దూరంలో పొలంలో ట్రాక్టర్ తిరుగుతుంది. ఆ ట్రాక్టర్ వస్తే కానీ బండి బయటికి రాదు. చాలా టైం అవుతుంది, బండి మాత్రం రావట్లేదు. చూడండి ఎలా మునిగిపోయింది. ఫ్రంట్ వీల్ హౌసింగ్ ఏకం వాటర్లో మునిగిపోయింది. ఏకంగా పవర్ స్టీరింగ్ సిలిండర్ అంతా ట్రై చేస్తున్నాం చాలా విధంగా ఎలా వస్తుంది అనేసి, కానీ ఎలా ట్రై చేసినా రాలేదు. ఖచ్చితంగా వేరే ట్రాక్టర్ వస్తే కానీ బండి బయటికి రాదండి. ఆ ట్రాక్టర్ కోసం చాలా టైం నుంచి చూస్తున్నాం, వాడు ఇంకా రావట్లేదు. అది బతిమాలుతున్నాం అండి. చూసారా, ఈ మోటార్ ఫీల్డ్ చాలా కష్టాలు ఉంటాయండి, కానీ తప్పదు కదా మరి. చూసారు కదండి, అదిగోండి ఫ్రంట్ వీల్ చూడండి ఒకసారి ఎలా దిగిపోయాయో. వెనక సెట్ కూడా రోటావేటర్ సెట్ మొత్తం మూసేసింది. కనిపిస్తున్నాయి కదండి బెల్ట్లు. ఆ బెల్ట్లు కట్టేసి వేరే ట్రాక్టర్తో లాగాలండి. అదిగోండి బెల్ట్ టైట్ చేస్తున్నాము. చూడండి కనిపిస్తుంది కదండి, ట్రాక్టర్ ఫోన్ చేసి పిలిపించానండి. వేరే ఊరి నుంచి వచ్చిందండి ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ అనేది మెట్ట పొలం కూడా నడుస్తుందండి, ఎందుకంటే ఇది 4 వీల్ డ్రైవ్ అండి. ఇది ఈ ట్రాక్టర్కి ఇప్పుడు మన ట్రాక్టర్ని ఇవన్నీ బెల్ట్ టైప్ చేసి ఇద్దాం కదండి. దీన్ని బట్టి లాగేయండి. ఇవన్నీ మేమైతే రూల్గా అయితే ఒక బెల్ట్ 2 బెల్ట్లు వేయాలి, కానీ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఒక బెల్ట్ వేసాము. కానీ ఒక బెల్ట్ వేయడం వల్ల ఏమైందంటే కొంచెం టైట్ చేసేది. టైట్కి అది ఉండి చూడండి బెల్ట్ ఎలా వేయిందో. సింగిల్ బెల్ట్ వేయడం వల్ల ఒక్కసారికి తెగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బెల్ట్ తీసుకొచ్చాము, డబుల్ బెల్ట్ వేస్తున్నామండి. డబుల్ బెల్ట్ వేయడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. బెల్ట్లు అనేది టైట్ చేసుకున్నామండి. టైట్ చేసినాక ఇదిగోండి బండి ఎక్కాను నేను. బండి ఎక్కి స్టార్ట్ చేసేసి బండి అనేది ఫ్రంట్కి వెళ్దండి, బ్యాక్కి రివర్స్ చేసి లాగాలండి. నేను స్టార్ట్ చేసేసి రివర్స్ గేర్ వేసానండి. ఇదిగోండి చూడండి, అన్నయ్య కూడా ట్రాక్టర్ బెల్ట్ టైట్ చేసాడు. ఇప్పుడు బండి చూడండి వెనక్కి ఎలా వచ్చేస్తుందో. అదిగోండి లాస్ట్కి బండి అనేది బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. మన ట్రాక్టర్ లాగడానికి వచ్చిన ట్రాక్టర్ వెళ్ళిపోతుంది చూడండి. మళ్ళీ తిరిగి ఆ ట్రాక్టర్ పని చేసుకోవడానికి ఆ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. నా ట్రాక్టర్ కూడా చూడండి పొలం దానికి వచ్చేసిందండి పొలానికి.